తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్య యువ వైద్యురాలిపై దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ఆమె రెస్పిరేటరీ డిపార్ట్మెంట్లో నైట్ డ్యూటీ చేస్తూ హాస్పిటల్ ఆవరణలోని సెమినార్ రూమ్లో ఉంది. ఆమెపై జరిగిన దారుణమైన దాడికి సంబంధించిన విషయాలు దేశవ్యాప్తంగా అమానుషమైన జూనియర్ తాండూరు వైద్యులు కన్నెర్ర చేశారు. వైద్యురాలి హత్యాచారం ఘటనను నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ IMA పిలుపు మేరకు తాండూరు అసోసియేషన్ 24 గంటలు బంద్ చేశారు. ఇదే సంఘటనపై నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలోని జిల్లా ఆసుపత్రి నుంచి నిరసన ర్యాలీతో ఇందిరా చౌరస్తా వరకు చేరుకున్నారు. అక్కడ మానవహారం నిర్వహించారు. ఇక్కడి నుంచి మళ్లీ ర్యాలీగా అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. ధర్నాలో వైద్యులు, నర్సులు, సిబ్బంది నిరసన నినాదాలతో హోరెత్తించారు. నిరసనకు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు మద్దతు తెలిపారు. సందర్భంగా పలువురు మాట్లాడుతూ జూనియర్ వైద్యురాలిపై జరిపిన అత్యాచారం, దారుణ హత్యను ఖండించారు. ప్రాణాలను కాపాడేందుకు నిత్యం చేసే వైద్యులపై దాడులు, హత్యలు చేయడం దుర్మార్గమన్నారు. వైద్యురాలి దుర్ఘటనలో బాధ్యులైన దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా వారిని ఉరితీయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తాండూరు జిల్లా ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి మళ్ళీ ఒకసారి ప్రభుత్వం కాకుండా చూడాలని గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ మహిళలకు అనేది రక్షణ కావాలి. హాస్పిటల్లో కూడా రక్షణ లేకుండా పోయింది మహిళలకు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ దీనిపైన మీరు శ్రద్ధ వహించి మహిళలకు ఒక విధంగా మీరు మంచి రక్షణ ఇస్తే రేపటి నాటికి వాళ్ళు చిన్నపిల్లలు మంచి డాక్టర్లు అందరికీ సేవ చేస్తారని నేను సమాముఖం చేస్తున్నాను. లేకుంటే ఎవరు తల్లిదండ్రులు మేమే ఉన్నాం, మా పిల్లలను చదివించలేకపోతాం, డాక్టర్ చేయలేకపోతాం. కాబట్టి దయచేసి మీరు దీనిపైన ప్రత్యేక శ్రద్ధ వహించి ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దారుణంగా హత్య చేయడం జరిగింది. చాలా హీనమైన చర్య మేము IMA తరఫు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇటువంటి మరోసారి రావడం అందుకని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సోషల్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకుని రావాలి. పార్లమెంట్లో అప్పుడే మహిళా డాక్టర్లకు కానీ మహిళా విద్యార్థులకు కానీ రక్షణ ఉంటుంది. లేకుంటే డాక్టర్లు ఎవరు ట్రీట్మెంట్ చేయరు, ఎవరు ఆడపిల్లలు ఎవరు డాక్టర్ చదివారు, ఎవరు కాలేజీలో కూడా పంపారు. కాబట్టి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా, మంచి అంటే మహిళలకు మంచి రక్షణ చట్టం కల్పించాలని కోరుతున్నాను.
బాధలో ఉన్నానంటే నేను అసలు ఇక్కడ మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. నేను చాలా సాడ్ ఉన్నాను. నేను అసలు మీతో ఏమని మాట్లాడమంటారు? ఈ చదువుకోవడానికి, మీ అందరికీ సేవ చేయడానికి ఎంత కష్టపడితే ఒక డాక్టర్ అవుతారు, ఒక సిస్టర్ అవుతారు. ఎవరైనా ఒక ఇంట్లో డాక్టర్ ఉంటే మీకు తెలుస్తుంది. అందరి ప్రాణాలు కాపాడే డాక్టర్ అంటారు, సిస్టర్ అమ్మ అంటారు. అసలు జనాలు క్రూర మృగం కింద ఇట్లా బిహేవ్ చేస్తున్నారంటే డాక్టర్లని, సిస్టర్లని, ఏ ప్రొఫెషన్లో అయినా డ్యూటీలో ఉన్న ఆడవాళ్ళకి ఎన్నో రూల్స్ ఉన్నాయి. ఆఫీస్లో అబ్యూస్ అయినా ఏమైనా చెప్పుకోవడానికి 10 రూల్స్ ఉన్నాయి. ఆన్ డ్యూటీ డాక్టర్లని, నర్సులని కాపాడడానికి రూల్స్ లేవా? మీ దగ్గర కాన్స్టిట్యూషన్ లేదా? అసలు ఏంటిది? క్రూర మృగాల కన్నా హీనంగా తయారవుతుంది ఈ సిస్టమ్. కాపాడే డాక్టర్లే సేఫ్టీ లేనప్పుడు ఎట్లా పని చేయమంటారు? మీ భార్యల్ని డెలివరీ చేసేది ఉంటుంది, మీ అక్కనో అమ్మనో చెల్లినో ఉంటే మేము వెళ్ళి అర్ధరాత్రి చూస్తాము. అసలు నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు. మా ఆవేదన అందరూ అర్థం చేసుకుంటే మాకు డాక్టర్లకి మేము హెల్ప్ చేయమని అడుగుతున్నాము. మీరు మాకు హెల్ప్ చేయాలని మేము కోరుతున్నాము. సిస్టమ్ మొత్తం, గవర్నమెంట్ మొత్తం మమ్మల్ని కాపాడకుంటే రేపు మిమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. డాక్టర్లు ముందుకి రారు, చదివించడానికి ఏ అమ్మా నాన్న పంపించరు ఎక్కడికి. మీ ఫ్యూచర్ గురించి చెప్తున్నాము. మీరు మాకు హెల్ప్ చేయకుంటే నెక్స్ట్ మీ ఫ్యూచర్లో మిమ్మల్ని కాపాడడానికి మెడికల్ సర్వీసెస్ ఇక్కడ క్షీణించిపోతాయి. అప్పుడు ప్రాణం కోసం మీరు కొట్టుమిట్టాడతారు. అట్లాంటి రోజు దూరం లేదు. కాబట్టి కాన్స్టిట్యూషన్ లో మార్పులు రావాలి. డాక్టర్ కి సేఫ్టీ ఏర్పాటు చేయాలి. ఖచ్చితంగా డాక్టర్ కి సేఫ్టీ ఉన్న రోజే మన దేశం బాగుపడుతుంది. ఇండిపెండెన్స్ అని సెలబ్రేట్ చేసినారు 15 ఆగస్ట్ కి. మాకేది సేఫ్టీ? డాక్టర్లకేది సేఫ్టీ? ఇదంతా మీరు చూస్తున్నారు. ప్రతి పౌరుడిది ఇది డ్యూటీ. మిమ్మల్ని కాపాడే వాళ్ళని మీరు కాపాడుకోండి. ఇది నా వినయం. ఇంకా ఇంతకంటే నేను మాట్లాడలేను మీతో.
10 నిమిషాల పైన